ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటానికి గల కారణం ఏంటి అనంటే, ముందుగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే చివరి వరకు కూడా ఈ వీడియో చూడండి. తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియచేయండి. ఎందుకనంటే ఒక విషయంలో అభ్యంతరకరంగా ఉంది. ఏంటి అంటే ఒక రిఫరెన్స్ చెప్పి నేను ఈ వీడియోకి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్తమానము 10:37 మనం చూసుకున్నట్లయితే, క్రైస్తవుల యొక్క ఆలోచన నమ్మకం ఏంటంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఈ యొక్క వచనము అందరికీ తెలిసిందే. అయితే దీన్ని పట్టుకొని చాలామంది కూడా ఏమంటున్నారంటే, సేవకులకు కానీ వీళ్ళందరికీ కూడా ఇది ఒక మూర్ఖతరముగా ఉన్నది. మూర్ఖమైన ఆలోచన. అంటే తల్లిదండ్రుల కంటే, బంధువుల కంటే, అన్నదమ్ముల కంటే, వీళ్ళందరికంటే దేవుణ్ణి మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం అనేది అన్యులకి ఒక మూర్ఖతరంగా ఉంది. అయితే నేను మీకు ఒక చిన్న వీడియో ప్లే చేయాలని వినిపించాలని ఆశపడుతున్నాను. చూడండి ఒకసారి. భార్య పిల్లలు గొప్పనా, ఎక్కువనా, ప్రేమనా, లేక మీకు బైబిల్ అంటే ఎక్కువ గౌరవం ఎక్కువ ప్రేమనా, లేకపోతే యేసుక్రీస్తు అంటే ఎక్కువ గౌరవం ఎక్కువ ప్రేమనా? అంటే ఈ మూడిట్లో ఏది ఎక్కువ అంట? యేసుక్రీస్తు ఈక్వల్ టు బైబిల్ అండి. బైబిల్ వాక్యం, ఆ వాక్యమే యేసుక్రీస్తు. భార్య బిడ్డలే కాదు, కన్న తల్లిదండ్రుల కంటే బైబిలే గొప్ప. చాలా మూర్ఖమైన ఆలోచన నేను అంటే. అసలు అది తెలియని వారికి, గ్రహించలేని వారికి. మీరు క్రైస్తవ్యాన్ని పుచ్చుకుంది, క్రైస్తవ్యంలో ఉన్నది మీరు ఇవాళ కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శరీరం కదా. తల్లిదండ్రులు తృణీకరించడం లేదు. దానికంటే కూడా నాకు బైబిలే ఎక్కువ, యేసుక్రీస్తు పోషిస్తున్నాము, కొడుకుగా మా ధర్మం నిర్వర్తిస్తున్నాం, భారీగా. ఇంకోటి నేను వినిపించాలనుకుంటున్నాను. ఈ మధ్యన కొంతమంది పాస్టర్లు మాకు తల్లిదండ్రుల కన్నా దేవుడే ముఖ్యం, బైబిలే జీవితం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు తల్లిదండ్రులు లేకుండా మీకు జన్మ అనేది అసలు ఉందా? సహజంగానే కొంతమంది బైబిల్ చదివిన పాస్టర్లకు మెదడు మోకాల్లోకి వచ్చేది, మొత్తం అరికెల్లోకి జారిపోయింది. దీన్ని బట్టి అసలు తల్లిదండ్రులు లేకుండా మీరు అసలే మీకు శరీరాన్ని ఇచ్చి ప్రాణం పోసి సృష్టించింది వాళ్ళు కాకుండా ఫస్ట్ దేవుడే ముఖ్యం అంటే మీరు ఏ స్థాయికి అదమ స్థాయికి దిగజారిపోయారని అర్థం చేసుకుని 1-2 సార్లు ఆలోచించుకునే విషయం చెప్పారు. చూశారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. దీన్ని బట్టి వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, బైబిల్లో తల్లిదండ్రుల కన్నా దేవుడు ఎక్కువ, అంటే తల్లిదండ్రులను దూషించినట్లుగా, లేకపోతే వాళ్ళని అని బైబిల్ చెప్తుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. కానీ బైబిల్ ఎప్పుడు కూడా అలా చెప్పలా. ఇక్కడ ఏముంటుందంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు ప్రేమించొద్దని, తల్లిదండ్రులు ప్రేమించొద్దని, లేకపోతే అన్నదమ్ములను ప్రేమించొద్దని, బంధువుల్ని ప్రేమించొద్దని, వీళ్ళెవరిని కూడా ప్రేమించొద్దని దేవుడు చెప్పలా. కానీ ఆయన అంటుంది ఏంటంటే, మీరు ప్రేమించండి, కాకపోతే నాకంటే ఎక్కువగా ప్రేమించవద్దు. ఇది ఈ లోకానికి ఎలాగుందంటే మూర్ఖతరంగా. ఆయన చూశారు కదా ఇందాకలో ఏం చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇది మీకు మూర్ఖత. అక్కడ కింద కూడా కామెంట్గా వచ్చింది ఏంటంటే, మూర్ఖుల గురించి ఇన్ని రోజులు విన్నాను కానీ ఇప్పుడే కల్లారో చూస్తున్నారని ఆ కింద కామెంట్ వచ్చింది. అంటే ఇక్కడ మన ఎందుకు దేవుడు అలా చెప్తున్నాడు అని అంటే, ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఒక వార్త అనేది వెలువడుతుంది. ఏంటి ఆ వార్త అని అంటే, ఒక తల్లి చేసిన పనిని బట్టి చాలామంది కూడా ఏమంటున్నారంటే, టైటిల్ ఇది కసాయి తల్లి, లేకపోతే ఏంటి ఆ వార్త, అది కూడా ఒకసారి మనం విన్నట్లయితే చూడండి. ఈ హృదయ విదాకరమైన ఘటన చోటు చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి కోసం నల్గొండకు వచ్చిన హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ కన్న బిడ్డను బస్ స్టాండ్ లో వదిలేసి బైక్ పై ప్రియుడితో వెళ్లిపోయింది. తల్లి కోసం అమ్మా అమ్మ అంటూ ఆ చిన్నారి ఏడ్పులతో బస్ స్టాండ్ సిబ్బంది స్పందించారు. బాలుడిని చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు. తమదైన శైలిలో తల్లి ఆచూకిని నల్గొండ 2 టౌన్ పోలీసులు కనిపెట్టారు. చివరికి తండ్రికి బాలుడిని అప్పగించడంతో కథ సుఖాంతమైంది. చూశారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు దేవుడు ఆ మాట చెప్పి ఉన్నాడంటే,
ఈ లోకంలో దేవుడి కంటే నమ్మదగిన వారు ఎవరు లేరండి. ఎందుకు మేము తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, ఈ లోకంలో బంధువులందరికంటే దేవుడిని ఎక్కువగా ఎందుకు నమ్ముతున్నాము? దేవుడిని ఎందుకు ప్రేమించమన్నాడంటే బైబిల్ ఒక మాట రాయబడింది. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని అక్కడ ఒక వచనం రాయబడింది. అందుని బట్టి ఎందుకు దేవుడు అంటున్నాడంటే, ఈ లోకంలో ప్రతి మనిషి ఎవరైనా భార్య అయినా కానీ, భర్తలైనా కానీ, తల్లిదండ్రులైనా కానీ, పిల్లలైనా కానీ సరే, వీళ్ళందరి ప్రేమ స్వార్థంతో కూడిపోయింది. చూసారా, అక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ నల్లగొండలో ఆ చిన్న పిల్లని ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఒక వ్యక్తి కోసము అసలు జాలి కూడా లేకుండగా, కనీసము దయ కూడా, అయ్యో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే వాడు రేపు ఏం అన్నం తింటాడు, కొద్దిసేపు అయితే వాడికి ఆకలేసిద్ది కదా, మరి వాడిని ఎవరు చూసుకుంటారు అని చెప్పేసి ఆ జాలి కూడా లేకుండగా ఆ బస్ స్టాండ్‌లో, ఆ నల్లగొండ బస్ స్టాండ్‌లో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయింది. వాడి గురించి ఆలోచన చేయకుండగా, వాడి గురించి ఏమాత్రం కూడా చింత లేకుండగా అక్కడ వదిలేసి, ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులందరికంటే దేవుడు గొప్పవాడు కాడా? అదే మా నమ్మకం. అందుకనే చెప్తున్నాము, ఈ లోకంలో అన్నిటికంటే, అందుకే దేవుడు అంటున్నాడు, తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనా కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని చెప్పాడు. అది ప్రేమించొద్దు అని చెప్పలే కానీ నాకంటే ఎక్కువగా. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా నమ్మదగిన వాళ్ళు లేరు. ఇంకా చూసుకున్నట్లయితే భార్యలకి భర్తల దగ్గర నమ్మకం లేదు, భర్తలు భార్యల దగ్గర నమ్మకం లేరు, పిల్లల తల్లిదండ్రుల దగ్గర నమ్మకం లేరు, తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూడా. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా స్వార్థంతో కూడిన వాడే. అందుకని అంటాడు, నాకంటే ఎక్కువగా మీరు ఎవరిని కూడా ప్రేమించవద్దు. ఇంకా అదే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఏంటి చూడండి, మత్తయి సువార్తమానం 15:4 చూసుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా తల్లిదండ్రులను గనపరచుమనియు తండ్రినైను తల్లినైను దూషించువాడు తప్పక మరణము పొందవలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడేం ప్రేమించొద్దని చెప్పలా, దేవుడేమి గనపరచొద్దని చెప్పలా. అదే మత్తయిలో అంటున్నాడు, తల్లిదండ్రులను గనపరచండి, తండ్రినైను తల్లినైను దూషించేవాడు తప్పక మరణం పాలవుతాడని దేవుడే స్వయంగా బైబిల్లో తన భక్తుల ద్వారా తెలియజేశాడు. కాబట్టి మాకు నమ్మకం ఏంటంటే, ఇంకా సామెతలు, జ్ఞాని అయిన సామెతలు కూడా అంటాడు కదా, ఆ సామెతలు 20:20లో చూసుకుంటే, తన తండ్రినైనా తల్లిని దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోను. అదే సామెతలు 23:22లో చూసుకున్నట్లయితే, నేను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయవద్దు. అదే సామెతలు 23:25లో చూసుకున్నట్లయితే, నీ తల్లిదండ్రులను నేను సంతోషపెట్టవలను, నేను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఇవన్నీ చెప్పింది ఎవరు? మరి దేవుడే కదా. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నాకంటే ఎక్కువగా ఎవరిని నమ్మవద్దు, నాకంటే ఎక్కువగా ఎవరిని. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా స్వార్థంతో కూడిన వాడే. తల్లే కానీ, తండ్రే కానీ, ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా స్వార్థంతో నిండిపోయి ఉన్నారు. అందుకని అంటాడు, మనుషులను నమ్ముట కంటే ఇంకో మాట అంటాడు కదా, నా ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుని వాడును నేనే. అందుకని మా క్రైస్తవులందరికీ కూడా తల్లిదండ్రులందరికంటే దేవుడే చాలా ముఖ్యము.